జై శ్రీరామ్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను, మీ అందరూ కూడా బాగున్నారని, ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ స్పెషల్గా నేను వచ్చిందే, మన శ్రావణ మాసం వచ్చేస్తుంది. మన లేడీస్ అందరికీ చాలా ఇష్టమైన ఒక నెల. అందులో ఈసారి ఇంకా ఎక్కువ మనకి సంతోషకరమైన విషయం ఏంటి అంటే 5 శుక్రవారాలు వచ్చాయి. శ్రావణ మాసం రావడమే శుక్రవారంతో స్టార్ట్ అయిపోతుంది. దాంతో ఇంకా శారీస్ పిచ్చి ఉంటుంది చూడండి కొంతమందికి, కొత్త చీరలు కట్టుకోవాలి, కొత్త చీరలు. సో వాళ్ళకి షాపింగ్లో ఇంకొక చీర యాడ్ అవుతుంది, ఇంకో శుక్రవారం ఇంకో కొత్త చీర కట్టుకోవచ్చు. మేమందరం అంటే మొత్తం అందరూ ఆంధ్ర తెలంగాణ అందరూ ఇదే ఫాలో అయిపోతారని కాదు, కొంతమంది ఉంటాం. అదే ముందే చెప్పాను కదా, శారీ లవర్స్ అని. సో మాకు ఏం అలవాటు అంటే ప్రతి శుక్రవారం ఒక కొత్త చీర కట్టుకుంటాం. ప్రతి శ్రావణ శుక్రవారం రోజు ఒక కొత్త చీర కట్టుకుంటాం పక్కా. శుభ్రంగా పొద్దున్నే స్నానం చేసి పూజ చేసుకునేటప్పుడే కట్టేసుకుంటారు కొంతమందికి సాయంత్రం పేరెంటాలు ఉంటాయి కదా, ఫస్ట్ వీక్ నుంచి లాస్ట్ వీక్ వరకు ఎవరో ఒకరు పూజ చేసుకుంటూనే ఉంటారు, పిలుస్తూ ఉంటారు. సో అలా పిలుపులు ఉన్నాయి అంటే సాయంత్రం కొత్తగా కట్టుకుని ఫ్రెష్గా పేరెంటంకి వెళ్తాం. ఇవాళ ఎవరు పిలవలేదు, ఏమీ లేవు ఎవరింట్లోనూ పేరెంటాలు అంటే చక్క పొద్దునే కట్టుకుని దేవుడి పూజ చేసుకుంటాం అనమాట. కట్టుకోవడం మటుకు కంపల్సరీ. అప్పుడప్పుడు 5 మంగళవారాలు వస్తుంటే అది నోచుకునే వాళ్ళు, అబ్బా 5 వచ్చాయా బాబోయ్ అనుకుంటారు, ఎందుకంటే వాళ్ళకి ఇంకో వారం ఎక్కువ నోచుకోవాల్సి వస్తుంది. బట్ ఇది శ్రావణ శుక్రవారానికి మట్టుకోవాలి, ఎవరు అనుకోరండి. 5 వారాలు చక్కగా అమ్మవారిని పెట్టుకుని, అంటే ఏదో ఒక వారం పర్టికులర్గా మనం వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం. బట్ అది కాకపోయినా 5 వారాలు మటుకు శుభ్రంగా బోల్డ్ పువ్వులు అన్నీ తెచ్చి చక్కగా పూజ చేసుకుని లలిత సహస్రనామాలు చదువుకుని, ఇంకా కనకదార స్తోత్రాలు, ఇంకా ఏవేవో ఎవరికి ఇష్టమైన వాళ్ళు చదువుకుని చక్కగా అమ్మవారికి ఇంత నైవేద్యం పెట్టుకుని, ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళకి కాస్త పసుపు బొట్టు ఇచ్చుకుని ముత్తైదులకి లేకపోతే పిలుచుకుని ఒక వారం ఎలాగా మనం పెద్ద పేరెంటంగా చేసుకుంటాం. అది కాకుండా ప్రతి వారం కూడా ఒక కనీసం 3 పిలుచుకుని పసుపు బొట్టు ఇచ్చుకుని అలా కూడా చేసుకోవచ్చు. అండ్ నైవేద్యాలు అవన్నీ మన ఇష్టం అండి. ఎన్ని నైవేద్యాలు పెట్టాలి ఏంటి అన్నది మొన్న ఎప్పుడో ఒక దగ్గర ఒక డిస్కషన్ వచ్చిందనమాట. సో దాని గురించి కూడా నేను మీతో నాకు తెలిసింది మీకు చెప్దామని చెప్పి 3 నుంచి మన ఇష్టం. 3, 5 సాధారణంగా మనకు 7 సంఖ్యలో ఏడుపులోంచి 7 వచ్చిందన్న దాని కొద్దీ ఆ 7 మనం ఎప్పుడూ అవాయిడ్ చేస్తూ ఉంటాం. సో అందుకని 7 పెట్టమని నేను చెప్పను. సో 3, 5, 9 వరకు అయితే పెడుతుంటారు. మాకు ఏంటంటే కొత్తగా పెళ్ళైన అమ్మాయి ఉందనుకోండి, ఇప్పుడు నా కూతురే అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఆ అమ్మాయికి పెళ్ళైంది అనుకోండి. పెళ్ళైన తర్వాత ఫస్ట్ శ్రావణ శుక్రవారం మటుకు పుట్టింట్లోనే జరుగుతుంది, అమ్మాయి చేయిస్తుంది. అప్పుడు 9 కంపల్సరీగా చేయాలన్నమాట. 9 నైవేద్యాలు కంపల్సరీగా చేయాలి. ఉత్తప్పుడు మనం ఇష్టం అనమాట, 3, 5 అలా చేసుకోవచ్చు. కానీ కొంతమంది ఏంటంటే ప్రతి సంవత్సరం 9 నైవేద్యం పెట్టుకుంటారు. అది కూడా నిజానికి కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే పెద్ద కష్టమైన పని అయితే ఏం కాదు. మనం ఇంట్లో ఉన్న వాటితోటే కొన్ని అన్నాన్ని భిన్నం చేయమన్నారని చెప్పి అన్నంతో బోల్డ్ చేస్తూ ఉంటారు. పులిహోర చేస్తారు, పులగం చేస్తారు, కొబ్బరన్నం చేస్తారు కొంతమంది, మళ్ళీ అన్నం పరమాన్నం చేస్తారు. ఇవన్నీ కూడా అన్నంతో వచ్చినవే కదా. సో అందులోనే 4 ఐటమ్స్ అక్కడే అయిపోయి, కొంతమంది ఏంటంటే అన్నీ అన్నంతో చేయడం ఏంటి, మేము విడివిడిగా చేస్తాం, డిఫరెంట్ వెరైటీస్ చేస్తామని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అలా చేసేవాళ్ళు అలాగే చేయొచ్చు. నెక్స్ట్ బూరెలు చేస్తున్నాం అనుకోండి, పూర్ణం బూరెలు, దానికి పైన చోవి పిండి అంటాం మేము. యాక్చువల్లీ అది మినప్పప్పు అండ్ బియ్యం కలిపి అప్పటికప్పుడు రుబ్బుతాం, నానబెట్టి రాత్రి పొద్దున్న రుబ్బుతాం. ఇంకా రుబ్బిన తర్వాత అది ఫర్మెంట్ అవ్వక్కర్లేదు. మనం దోశలకైతే ఏం చేస్తాం, రుబ్బాక మళ్ళీ ఒక 5-6 గంటలు పక్కన పెట్టుకుని ఫర్మెంట్ అయ్యాక దోశలు వేసుకుంటాం కదా. ఇది అలా అక్కర్లేదు. రుబ్బి ఆ పిండి, ఈ పూర్ణం ఉండ ఏదైతే మనం రెడీ చేసుకుంటామో శనగపప్పు బెల్లంది, ఈ చోవపిండిలో ముంచి నూనెలో వేస్తాం కదా. అయిపోయిన తర్వాత ఈ చోవపిండి కొంచెం ఎక్కువ పెట్టుకుంటారనమాట కొంతమంది. బూరెలు వేయడం అయిపోయింది, అప్పుడు ఈ చోవపిండిలో ఏం చేస్తారు, కొంచెం అల్లం, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, ఇవన్నీ మిక్సీ పట్టేసి కొంచెం జీలకర్ర అన్నీ వేసి కొంచెం ఉప్పు వేసి వాటిని ఇలాగ బజ్జీల్లాగా వేస్తారనమాట. చాలా టేస్టీగా ఉంటాయి. మార్క్ మై వర్డ్, ఎవరైనా ఇప్పటి వరకు చేసుకోకపోతే పక్కా చేసుకోండి. దానికోసం పండగ వరకు ఆగక్కర్లేదు కూడా, ఎప్పుడు కావాలంటే అప్పుడే చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి అన్నమాట, చాలా టేస్టీగా ఉంటాయి అవి. అది కూడా ఒక నైవేద్యం ఐటెం కింద సర్వ్ చేస్తారు.
అది కాక ఈ శనగలు అవి గాంధీ శనగలు అంటాం కదా, మనం కాబూలీ శనగలు పెద్ద ఉంటాయి, అవి నానబెట్టి అవి కూడా కొంచెం పోపులో వేసి అదొకటి సర్వ్ చేస్తుంటారు. అలా సింపుల్గా చేసుకోవచ్చు. కొంతమంది బంగాళదుంప బజ్జీలు లాంటివి కూడా వేస్తూ ఉంటారు. సో ప్రసాదం ఐడియాస్కి అయితే అసలు కొదవే లేదనమాట. ఎన్ని రకాలైనా చేసుకోవచ్చు, మనకు ఓపికే ఉండాలి. కానీ మా ఇంట్లో అయితే మ్యాక్సిమం నేను 5 వెరైటీస్ చేస్తూ ఉంటానండి. ఇంకోటి ఏంటంటే అది ఇంటింటి పద్ధతి ప్రకారం ఉంటుంది. పద్ధతి అంటే అదేదో ఆనవాయితీ కింద కాదు నేను చెప్తున్నది. మా ఇంట్లో ప్రసాదాలు ఉంటే ఇంకా రెగ్యులర్ ఫుడ్ తినరు మా వాళ్ళు ఎవరు. మళ్ళీ పప్పు, కూర, అన్నం, పచ్చడి, మళ్ళీ పులుసు, పెరుగు ఇవన్నీ తినరు అనమాట. అవేనా తింటాం, లేకపోతే ఇవేనా తింటాం టైపు. సో ఇవి రెగ్యులర్గా రోజు ఉంటాయి కాబట్టి ఆ ప్రసాదమే తింటారు. సో అందులో కూడా ఏముంటుంది, పులిహార. సో అన్నంతో సమానం. కొంచెం పెరుగేసుకుంటే లాస్ట్లో చక్కగా పెరుగన్నం తిన్నట్టు వచ్చేస్తుంది. బూరెలు ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పినట్టు ఆ బూరెలు చెవుపిండితోటి ఏదైనా హాట్ చేస్తే అది ఉంటుంది. పులగం అమ్మవారికి ఎలాగే కంపల్సరీగా పెట్టాలని పులగం ఉంటుంది. ఇది కాక నేను పెరుగన్నం నైవేద్యం పెడతాను అమ్మవారికి ఎప్పుడూ కూడా. కడుపు చలవ అంటారు పిల్లలు ఉన్న వాళ్ళు, కొంచెం పెరుగన్నం నైవేద్యం పెట్టాలి అని. సో కొంచెం పోపు వేసి కాస్త అన్నంలో కాసింత పెరుగు, కొంచెం పాలు పోసుకొని, ఒక పెసరు ఉప్పు, కొంచెం పోపు, చక్కగా 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసుకుని అది అమ్మవారికి అలా నైవేద్యం పెడితే చాలా మంచిదిట. సో కడుపు చలవ అని అంటారు, అందుకని నేను ఎప్పుడూ వచ్చేస్తాను. సో ఏముంది, మొత్తం అన్నీ వచ్చేసాయి కదా, కడుపు చక్కగా నిండుతుంది, ఏ ప్రాబ్లం లేదు. సో మా ఇంట్లో ఇంకా నేను వేరే వంట చేయనమాట, ఇవే ఉంటాయి మాకు. అలా కూడా చేసుకోవచ్చు. ఇది చేసి మళ్ళీ అది చేసి అలసి. కొంతమంది ఏంటంటే పక్కా ఉండాల్సిందే. మా పుట్టింట్లోనే ఇటు పిండి వంటలు చేస్తారు, ఇటు మామూలు వంట చేస్తారు. అన్నం, పప్పు, పచ్చడి, పులుసు అన్నీ ఉంటాయి యథావిధిగా. సో అలా తినేవాళ్ళు అలా చేసుకోవచ్చు. నేను చేసే పద్ధతి మీకు చెప్తున్నాను, ఎందుకంటే మా ఇంట్లో ఒకవేళ అవి చేసినా అవి అలాగే పడి ఉంటాయి, ఎవ్వరు ముట్టుకోరు. నేను ట్రై చేసి ఓహో ఇంక ఇంతే అనమాట, మన ఇంట్లో ఇదే పద్ధతి అని నేను అందులోకి మెల్లిగా వచ్చాను. సో ఇది నెక్స్ట్ ఇంకొక డిస్కషన్ ఏమైతే వచ్చిందంటే, సాధారణంగా వరలక్ష్మి వ్రతం అంటే రెండో వారం అదే పడిపోయింది అందరికీ మనసులో, 2వ వారం చేసుకోవాలని. ఈసారి ఏమైంది, చిన్న తిరకాసు పెట్టింది. ఈసారి 3వ వారం పౌర్ణమి ముందు శుక్రవారం అని వచ్చింది. సో 2వ వారం ఏమైంది, అష్టమి పడింది. సో 2వ వారం చేసుకోకూడదు, అష్టమి అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రావణ మాసం విష్ణుమూర్తికి కూడా ఇష్టమైన మాసం అండి, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే శ్రావణం నక్షత్రం నుంచి వచ్చింది శ్రావణ మాసం పేరు. విష్ణుమూర్తిది శ్రావణ నక్షత్రం. సో శ్రావణ మాసం విష్ణుమూర్తికి ఇష్టమే, శ్రావణ సోమవారాలు శివుడికి ఇష్టం, శ్రావణ మాసం శుక్రవారాలు, మంగళవారాలు అమ్మవారికి ఇష్టం, నోములు చేస్తాం. ఇంకేముంది, మిగిలింది ఆదివారం, బుధవారం, గురువారం. సో ఇలా అన్ని మంచి రోజులు మనం కార్తీక మాసానికి ఎలా చెప్పుకుంటామో అలాగా ఈ శ్రావణ మాసానికి కూడా అన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి. శ్రావణ పౌర్ణమి మనం రాఖీ పౌర్ణమి కింద చేసుకుంటారు నార్త్ వాళ్ళు, ఇటు సైడ్ కూడా చేస్తారు తెలంగాణలో. మా సైడు అండ్ మా కమ్యూనిటీ మేము ఆ రోజు మగవాళ్ళు మా ఇళ్లలో జంధ్యం మార్చుకుంటారు, దాన్ని జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటారు. ఆ రోజు జంధ్యం మార్చుకుంటారు. సో అందుకని మళ్ళీ అందులో అష్టమి శుక్రవారమే కదా, కానీ అది పనిచేయదట. అష్టమి ఉంది కాబట్టి వాళ్ళు పూజ చేసుకోరట. కొంతమంది దుర్గాష్టమికి కూడా వేలు పెట్టి చూపిస్తున్నారు, ఇవాళ అష్టమి కదా మంచి రోజు కాదు అని. అమ్మవారు 10 రోజులు, అమ్మవారి నవరాత్రులు. ఇంకోటి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, అష్టమి రోజు అమ్మవారికి చాలా ఇష్టమైన రోజు, చాలా ప్రీతిపాత్రమైన రోజు. ఎందుకు ఆ అష్టమిని అలా సెపరేట్ చేసి పెట్టేస్తారో తెలియదు. 2వ వారం ఒకళ్ళు ఎవరు అంటున్నారు, మా ఇంట్లో బోల్డ్ హడావుడి ఉంది, అది ఉంది, ఇది ఉంది, 2వ వారమే నాకు కొంచెం వీలవుతుంది అనుకున్నాను, కానీ ఆ రోజు అష్టమైంది, ఆ రోజు నేను ఎలా చేసుకోను పూజ. అలా ఏం ఉండదండి. ఇంకా ఒకసారి మంచి రోజు అనుకున్న తర్వాత, అమ్మవారికి ఇష్టమైన శుక్రవారం రోజు అనుకున్న తర్వాత, ఆ రోజు మళ్ళీ అష్టమి అని పూజ చేసుకోవడానికి ఆలోచించడం అన్నది కొంచెం కోడిగుడ్డుకి ఈకలు పీకినట్టుగా అనిపిస్తుంది నాకు. సో అంత ఎక్కువ డీప్గా మరీ వెళ్ళిపోకండి, అది నేను అనేది. అలా మనం మరీ డీప్గా వెళ్ళిపోయిన కొద్దీ మనకే కష్టం అన్నమాట. ఆ రోజు పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి, గృహప్రవేశ ముహూర్తాలు ఉన్నాయి. మనం మామూలుగా ఇంట్లో పూజ చేసుకోవడానికి ఆలోచిస్తే మరి ఆ ముహూర్తాలని ఎలా వచ్చినట్టు. సో అది మంచి రోజు కాదు అన్న శంక ఎవరికైనా ఉంటే అది అస్సలు పట్టించుకోకండి. హాయిగా 2వ వారం కూడా చేసుకోవచ్చు. కొంతమందికి ఏమైనా 3వ వారం అడ్డు అది ఉండేది ఉంటే
రెండో వారం చేసుకోవచ్చు. ఏదైనా ఊర్లో వెళ్ళేది ఉంది, మేము మూడో వారం ఉండట్లేదు, అయ్యో అయ్యో అని బాధపడిపోకర్లేదు. రెండో వారం కూడా చేసుకోవచ్చు, అష్టమైనా చేసుకోవచ్చు, మొదటి వారం కూడా చేసుకోవచ్చు, అలాగే నాలుగో వారం, ఐదో వారం అన్నీ చేసుకోవచ్చు. నాలుగో వారం కూడా చాలా కంఫర్టబుల్గా ఆగస్టు 15వ తారీఖు వచ్చింది. మన ఇండియాలో ప్రతి ఒక్కరికి సెలవు ఉంటుంది ఆ రోజు. స్పెషల్గా సెలవు కూడా అప్లై చేసుకోకర్లేదు. హాయిగా సెలవు రోజు చక్కగా మన స్వాతంత్ర దినోత్సవంతో పాటు వరలక్ష్మి వ్రతం కూడా చేసుకోవచ్చు. దేవుడి దగ్గర కావాలంటే మన దేశం ఫ్లాగ్ కూడా పెట్టుకుందాం ఆ రోజు మనం పూజ చేసేటప్పుడు. మన దేశం బాగుంటే మనం బాగుంటాం, మనం బాగుంటే మన దేశం బాగుంటుంది, అవన్నీ వయసు వరుస రెండును. సో అది కూడా చేసుకోవచ్చు. అందువల్ల ఇలాంటివి పెద్ద పెద్ద డౌట్స్ పెట్టుకోవద్దు. ఇల్లు క్లీన్ చేసుకున్నామా, మన దేవుడి గది రేపు అమావాస్య, ఫ్రైడే నాడు సాధారణంగా దేవుడి గది క్లీన్ చేయం. అది కూడా కొంతమంది లేదు మాకు ఫ్రైడే కలిసి వచ్చింది మేము చేసుకున్నాం అంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. అది వాళ్ళ పర్సనల్. సాధారణంగా మేమైతే ఫ్రైడే ట్యూస్డే చెయ్యం. సో రేపు నాకు రోజు కలిసి వచ్చింది, రేపు అమావాస్య, నేను చక్కగా రేపే దేవుడి గది అంతా చక్కగా శుభ్రం చేసి పెట్టుకుంటా. శుక్రవారం నుంచి చక్కగా పూజలు చేసుకుందాం. కాసిన ముందే ఏర్పాట్లు చేసుకుని, ముందే ప్లాన్ చేసుకుని ఏం పిండి వంట చేయాలి, అమ్మవారికి ఏ నైవేద్యం పెట్టాలి అన్నది ఆలోచించుకుని చక్కగా పువ్వులు పళ్ళు అన్నీ తెప్పించుకుని మనస్ఫూర్తిగా మనసారా పూజ చేసుకోవడం ముఖ్యం. కొంతమంది ఆ మధ్య ఎవరో అంటుంటే విన్నాను నేను, మా ఇంట్లో చాలా పెద్ద ఏర్పాటు జరిగింది లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతానికి, చాలా పెద్దగా. సో దానికి ఎవరో కామెంట్ పెట్టారు, మనసు ముఖ్యం, ఇంత పెద్ద పెద్ద ఏర్పాట్లు అవసరం లేదు అని. కరెక్టే అండి, కానీ మనసుతోటే చేసిందే ఆ ఏర్పాటు. అలా చేసుకోవాలనిపించింది, చేసుకున్నాను నేను. ఎవరో చూడాలి, ఎవరో షో ఆఫ్ ఎవరికో చేయడానికి కాదు. నా మనసుకి, నాకు నా ఇంట్లో నేను అలా ఒక గుహలాగా తయారు చేసుకుని, గుహలో అమ్మవారిలాగా అలా చేసుకోవాలని ఒక థాట్ నా మనసుకు వచ్చింది. నేను అలా చేసుకున్నాను. వీలైనప్పుడు, వీలు అవనప్పుడు ఏం చేస్తాం, మామూలుగా సింపుల్గా అమ్మవారిని పెట్టుకుని చేసుకుంటాం. అక్కడ షో ఆఫ్ కాదు, అది మనస్ఫూర్తిగా మనసుకి నచ్చి ఇలా చేయాలి అని చాలా కోరిక వచ్చి చేసుకున్నది. నా ఇంట్లో నా పూజ నా మనసుకి నచ్చినట్టు నేను చేసుకుంటా. అది ముఖ్యమా, షో ఆఫ్ ముఖ్యమా? ఈరోజు నాకు ఛానల్ ఉంది కాబట్టి ఆ మాట అన్నారు. ఛానల్ లేనప్పుడు కూడా నేను అలాగే ఏర్పాట్లు చేసుకున్నాను. అలాగే మా ఇంట్లో పెద్ద ఎత్తునే పూజలు జరిగాయి ఇప్పుడు కూడా. అంటే ఇక్కడికి వచ్చాక, హైదరాబాద్ వచ్చాక, సర్వీస్లో ఉన్నప్పుడు, మా హస్బెండ్ సర్వీస్లో ఉన్నప్పుడు అన్ని ఏర్పాట్లు అన్నీ చేసుకోవడానికి మాకు వీలు అవ్వేది కాదు. ఎక్కడ ఉన్న బట్టి అక్కడ ఉండాలి కదా, బిఏ రోమన్ వైలిన్ రోమ్. సో అక్కడ ఉన్నప్పుడు జస్ట్ ఒక బ్లౌజ్ పీస్ ఇలాగా ట్రయాంగిల్గా మడత పెట్టుకుని అంతే చేసేవాళ్ళం. చీర కట్టించడం కూడా లేదు. బట్ మానలేదు. పిల్లలకి మన పండగలు మన ఇవన్నీ తెలియాలని ప్రతిదీ చేసుకునేవాళ్ళం. మేము కేరళలో ఉన్నప్పుడు మాకు ఉగాదికి వేప పువ్వే దొరికేది కాదు. కేరళలో వేప పువ్వు ముందు వచ్చేస్తుంది ఉగాది కన్నా ముందు. సో మేము వేప పువ్వు లేకుండానే ఉగాది పచ్చడి చేసుకునేవాళ్ళం. ఇప్పుడు ఇక్కడికి వచ్చాక, తెలంగాణ వచ్చాక, హైదరాబాద్ వచ్చాక అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి కాబట్టి నేను అన్ని విధాల నాకు ఏ విధంగా మనసుకి నచ్చుతుందో ఆ విధంగా నా మనస్ఫూర్తిగా నేను చేసుకుంటున్నాను. అందులో షో ఆఫ్ అన్నది అసలు ఏమాత్రమూ లేదు. ఈ మాత్రం ఒప్పుకున్నప్పుడైనా ఇలా అరేంజ్మెంట్స్ అవన్నీ చేసుకుని చక్కగా చేసుకుందాం అన్న ఒక ఆశ. లక్కీగా మా కోడలు కూడా సహకరిస్తుంది కాబట్టి తనకు కూడా ఇవన్నీ డెకరేషన్స్ ఇవన్నీ చేయడంలో చాలా ఇంట్రెస్ట్ ఉంది. చాలా మనస్ఫూర్తిగా తను కూడా చేస్తుంది కాబట్టి మేము ఇద్దరం కలిసేటప్పటికి ఇంకొంచెం ఒకళ్ళకొకళ్ళు ఇంకో హెల్పింగ్ హ్యాండ్ వచ్చేటప్పటికి ఇంకొంచెం బాగా ఇంకొంచెం చక్కగా డెకరేట్ చేసుకోగలుగుతున్నాం. అది ఆ డెకరేట్ మేము చేసుకున్నాం దాన్ని షో ఆఫ్ అనడం చాలా తప్పు. షో ఆఫ్ చేయాల్సిన అవసరం ఏమాత్రం లేదమ్మా. సో ఎవరైనా సరే పూజ మనస్ఫూర్తిగా చేసుకోవాలి. ఆ పూజకు చేసిన డెకరేషన్ ఎవరి ఇష్టం బట్టి, ఎవరి వీలు బట్టి, ఎవరి ఫైనాన్షియల్ దీన్ని బట్టి, దాని వెనకాల చాలా ఉంటాయి. ఇంట్లో సపోర్ట్ బట్టి, అవన్నీ బట్టి మనం చేసుకోవాలి. ఒకవేళ మనకి అవన్నీ చేసి ఓపిక కూడా, అప్పుడప్పుడు శరీరంలో ఓపిక కూడా ముఖ్యం. లేదు అన్న రోజు, నాకు కూడా అలా ఓపిక తగ్గిపోయిన రోజు నేను కొబ్బరికాయకి మళ్ళీ మొదట్లో స్టార్టింగ్ అప్పుడు ఎలా చేసుకున్నానో ఆ స్టేజ్కే వచ్చేస్తాను. ఫిజికల్గా మనకు ఫిట్నెస్ ఉన్నంతవరకు ఏ పనైనా చేయగలుగుతాం. ప్రస్తుతం చేయగలుగుతున్నాను కాబట్టి చేస్తున్నాను, అది చెప్తున్నాను అందరికీ. అలా ఎవరైనా ఎంతవరకు ఏర్పాట్లు చేసుకోవాలన్నా కూడా ఒక 10 రోజులు. లాస్ట్ టైం అయితే మేము 2వ వారం 3వ వారం చేసుకున్నట్టున్నాం. సో మొదటి వారం నుంచి మా ఏర్పాట్లు స్టార్ట్ అయ్యాయి. అంత పని చేసాము అంటే దానికి ఎంత ఏర్పాట్లు ఎన్ని చేయాలి, ఎంత ప్లానింగ్ చేయాలి, ఎక్కడి నుంచి సామాన్లు తెచ్చుకోవాలి, ఏం చేయాలి, ఎలా నిలబెట్టాలి,
ఇవన్నీ కూడా ఒక ప్లానింగ్. అలా ఎవరైనా చేసుకోవాలనుకుంటే 3వ వారానికి ఇప్పటి నుంచి మీరు మొదలు పెడితే 3వ వారానికి చక్కగా అలా చేసుకునేవాళ్ళు పెద్ద ఎత్తున. వాళ్ళకి చెప్తున్నాను నేను. అవన్నీ మనం అనుకున్నది ఒకటి అవుతుంది, తీరా మొదలు పెట్టేటప్పటికి అయ్యో ఇది ఇక్కడ ఇలా అవుతుంది అనుకున్నాం, ఇది అవ్వట్లేదు అని తీరా ప్రాక్టికాలిటీకి మనం వచ్చాక మనకు కొన్ని తెలుస్తాయి. అప్పుడు అమెజాన్ నుంచి ఆ పెయింట్ అవన్నీ, స్ప్రే పెయింట్ అవన్నీ అమెజాన్ నుంచి ఆర్డర్ పెట్టి ముందే తెప్పించుకున్నాను. మళ్ళీ అక్కడ లేవు అంటే కష్టం అని, షాప్స్లో అంటే ఎక్కడ తిరగాలో ఏంటో. ఇప్పుడు ఇదే మనకి అమెజాన్ ఇవన్నీ ఆర్డర్ పెట్టుకుంటే హాయిగా మన ఇంటి గుమ్మంలోకే వచ్చేస్తున్నాయి కదా. సో అలా ఏమైనా డెకరేటివ్ ఐటమ్స్, పువ్వులు, రెడీమేడ్ పువ్వులు, లేకపోతే ఈ స్టాండ్లు, లేకపోతే ఈ వెనకాల వేసే పరదాలు, లేకపోతే లైటింగ్, ఇవన్నీ ఇప్పటి నుంచి ఆర్డర్ పెట్టుకుంటే ఒక వారంలోనో 5 రోజుల్లోనో 3 రోజుల్లోనో వచ్చేస్తాయి అమెజాన్ ప్రైమ్లో ఆర్డర్ పెట్టుకుంటే. మీషో అయితే కొంచెం టైం పడుతుంది మా ఏరియాకి. మీ అందరికీ ఎలా వస్తుందో నాకు తెలియదు. సో అలాంటివన్నీ ముందే ఒక దగ్గర రాసి పెట్టుకుని మనకి ఇవి కావాలి ముందు ప్లానింగ్ అయితే డెకరేషన్ ఏం చేయాలన్నది, దాన్ని బట్టి దానికి కావాల్సిన వస్తువులు ఏంటి అన్నది మనం ప్లాన్ చేసుకుని అప్పుడు అవన్నీ మనం ఎక్కడి నుంచి తెప్పించుకోవాలో ఏంటో రేట్స్ కూడా కంపేర్ చేసుకుని మీషోలో ఎంత ఉంది, అమెజాన్లో ఎంత ఉంది, లేకపోతే ఫ్లిప్కార్ట్లో ఎంత ఉంది అవన్నీ చూసుకుని దాని ప్రకారం మనకి ఎన్ని కావాలి ఏంటి అవన్నీ తెప్పించుకొని పెట్టుకోవడం ఇంపార్టెంట్. నెక్స్ట్ శనగలు అవన్నీ తెచ్చుకోవడం ఇంపార్టెంట్. మళ్ళీ ఆ పేరెంటానికి అవన్నీ ఇస్తాం కదా, తాంబూలం అవన్నీ, దానిలో ఏమైనా గిఫ్ట్ వేయాలనుకుంటున్నారా, సో ఆ గిఫ్ట్ తెచ్చుకోవాలి, వాటికి కవర్స్ తెచ్చుకోవాలి. సో ఇవన్నీ ఒక రకమైన ప్లానింగ్ మనం చేసుకుంటే అన్ని పూజలు కూడా సక్సెస్ఫుల్గా చాలా బాగా జరుగుతాయి. మనం ఇంత చిన్న అమ్మవారిని పెట్టుకుని చిన్న కొబ్బరికాయకి బ్లౌజ్ పీస్ పెట్టినా, లేకపోతే ఇంత పెద్ద అరేంజ్మెంట్స్ చేసినా మనకి ఇక్కడ ఏం రాసిందో అదే జరుగుతుందో. అమ్మవారు మనకి ఎంత ఇవ్వాలని అనుకుందో అంత ఇస్తుంది. అంత పెద్ద అరేంజ్మెంట్స్ చేసేస్తే ఇంతేం మనకి ఇచ్చేది, ఇంత తక్కువ చేస్తే ఇవ్వడం మానదు. ఇదండి ఈరోజు నేను మీకు చెప్పాలని అనుకున్నది. మీ అందరికీ తెలిసిందే అయి ఉంటుంది. నాకు మనసులో అనిపించింది నేను మీకు చెప్పాను. కొన్ని 1-2 చోట్ల విన్నవి కూడా మనం కూడా పోగొడదాం అన్నట్టు చెప్పడానికి ట్రై చేస్తున్నాను. సో మీకు నా ఈ వీడియో నచ్చింది అనుకుంటే, నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, హైప్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి వరల్డ్. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్. జై హింద్.